అమ్మా, ఇప్పుడు మనం ఊరు నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాము? నేను ఆయుష్ ఏడిపించినందుకా? అలా ఏం లేదు నాన్న, నీ వల్ల ఏం కాదులే. నేను తనని అంతగా ఏం అనలేదమ్మా, చిన్న విషయమే కదా. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకి చిన్నవిగానే అనిపిస్తాయి నాన్న. నేనేమన్నాను, సరదాగే అన్నాను కదా అని అనుకుంటాం, కానీ అవతలి వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి కదా. మనుషుల మనసుల్ని గెలవడానికి 100 మాటలు చెప్పాలేమో గాని విరగ్గొట్టడానికి ఒక్క మాట చాలు నాన్న. ఆ తర్వాత మీ నాన్న పొలం అమ్మేసి మీ నాన్నకు అప్పు తీర్చేసి మేము ఊరు వదిలేసి వెళ్ళిపోయాం, వడ్డీతో సహా. అయినా మీ నాన్న కూడా అలా అలా అడిగేశారే. మీ నాన్న ఏమైనా తక్కువ ఏంటి? నేను కనిపించట్లేదని చెప్తే అయితే ఏంటి ఇప్పుడు అని అన్నారంట మీ నాన్న. ఇద్దరిదే తప్పుంది. సర్లే, ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత కొన్ని రోజులకి ఒరేయ్, ఆ బాసిగడి గురించి ఏమన్నా తెలిసిందా? సరేరా. అన్నయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి? తెలీదే. మా నాన్న వల్లే ఉన్నదంతా పోయి మీరు ఊరొదిలి వెళ్ళిపోయారని మా నాన్న చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు. అప్పటి నుంచి మీ నాన్న మానేశారు, కానీ మా నాన్నకు అప్పటి వరకు ఉన్న అలవాటు తర్వాత వ్యసనంగా మారింది. చాలా ఎక్కువ తాగేసేవారు. ఆ రూమ్లో ఒక్కళ్ళే కూర్చొని. మా అమ్మ కూడా కంట్రోల్ చేయలేకపోయేది. ఇంకా మా అమ్మ భయపడి నన్ను హాస్టల్లో వేసేసింది. మీ గురించి చాలా వెతికారు, కానీ ఏం తెలియలేదు. అప్పట్లో ఈ ఫోన్లు టెక్నాలజీలు ఉండేవి కాదు కదా. ఒకవేళ దొరికినా మీ నాన్నని ఫేస్ చేసే ధైర్యం లేక ఇంకా వెతకడం మానేశారు. ఆ తర్వాత ఏమైంది? ఇయర్స్ అలా గడిచిపోయాయి. నేను స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత మా నాన్నని కూడా హైదరాబాద్ వచ్చామని ఫోర్స్ చేస్తే ఆయన కూడా వచ్చేసారు. అశోక్ నాకు ఆఫీస్లో ఒక మంచి ఫ్రెండ్లా ఉండేవాడు. ఇద్దరం సరదాగా ఉండేవాళ్ళం. ఒకరోజు ఆఫీస్ బయట నాన్న అతన్ని కలిశారు. నాన్న, ఒక్క నిమిషం. అశోక్, హాయ్. ఏ హాయ్, నువ్వేంటి ఇక్కడ? నాన్న, అశోక్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. అతనంటే నీకు ఇష్టం లేదా అమ్మా? ఇష్టం అంటే అలా ఏం లేదు నాన్న, జస్ట్ న్యూట్రల్ అంతే. కానీ నువ్వంటే అతనికి ఇష్టం అమ్మా. మీకలా తెలుసు? తనతో కూడా మాట్లాడేశారా? నాన్న, ఆర్ యూ సీరియస్? సిటీకి వచ్చాక యాస భాష మొత్తం మారిపోయిందమ్మా. అచ్చం హీరోయిన్లా మాట్లాడుతున్నావు. నాన్న, తల్లి, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే చూసి వెళ్ళిపోతాను రా. ఎక్కడికి నాన్న? ఈ ధనంజయ్ గడి ఇంజిన్లో ఏదో తేడా వచ్చిందమ్మా. అలా ఏం అవ్వదు నాన్న. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అశోక్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. కానీ ఈలోపే వెళ్ళేసరికి ఆయన స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. ఏమైంది? నానా, 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 ఏమైంది? నానా, నానా, లేవండి. నానా, హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చాం. ఐషు, అంకుల్ ఉన్నప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ కంగారు పడతారని ఇప్పుడు చెప్తున్నా. ఐషు ఆయనకి లివర్ చెడిపోయింది, ఏఎల్డి. ఎక్కువ డ్రింక్ చేయడం వల్లే అయ్యిందంట, డాక్టర్ చెప్పారు. మరి దీనికి ఏం సొల్యూషన్ లేదా? ఇప్పటికే చాలా లేట్ అయింది. ఫ్యూ మంత్స్ ముందు తీసుకొచ్చిన ఛాన్స్ ఉండేదంట.
ఐషు, ఐఎమ్ సారీ టు సే, ఆయనకి ఎక్కువ టైం లేదు. మనం ఫాస్ట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కొన్ని రోజులైనా టైం ఉంటుందని చెప్తున్నారు. కంగారు పడకు, రేపే హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం. హలో, 5 minutesలో వస్తున్నా. ఐషు, నాకు చిన్న పని ఉంది. పర్లేదులే అశోక్, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే మరి, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. బాయ్. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, డాక్టర్స్ కంగారు పడొద్దని చెప్పారంటే. భయపడుతున్నావా? నిజం తెలిస్తే భయపడతానేమోనని. నీకు మొన్నే చెప్పాను కదమ్మా, డాక్టర్ కంటే ముందే ఇంజిన్ బోర్కొచ్చేసిందని. ఆ ఫోన్ నెంబర్ మీ అమ్మది. అవునా? ఒకరోజు మా నాన్న ఆంటీని మార్కెట్లో చూసారంట. మా అమ్మ ఆయన ఫస్ట్ టైం నన్ను ఒక హెల్ప్ అడిగారు. అమ్మా, ఒక్కసారి భాస్కర్ని తీసుకొని రా అమ్మా, వాడికి నేను సారీ చెప్పాలి. సరే నాన్న. మీ అమ్మగారితో మాట్లాడి మీ ఇంట్లోకి వచ్చాను. ఆంటీకి తెలియదు మా నాన్న హాస్పిటల్లో ఉన్నారని, అందుకే షాక్ అయ్యారు. నాకు తెలియకుండా ఇంత తతంగం జరిగిందా? యాక్చువల్లీ మీ నాన్నని కన్విన్స్ చేయడానికే వచ్చాను, కానీ నిన్న అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి స్టార్టింగ్లో నువ్వు అసలు నా మైండ్లోనే లేవు, కానీ నీతో టైం స్పెండ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే అంటే రిఫ్రెషింగ్గా, మైండ్ ఫ్రీ అయినట్టు. అప్పుడు నువ్వు నా కోసం పెట్టిన టెస్ట్లన్నీ కరెక్టే. అవునా? పానీపూరి ఇష్టమే, మసాలా స్వీట్ కార్న్ ప్రాణం, తెలుసు నాకు. కానీ ఆ రోజు నీకు దొరకకూడదని నార్మల్ మొక్కజొన్న పొత్తు తినేసా. మరి వంకాయ ఎలా తిన్నావే? ఆ రోజు గుర్తు చేయకరా బాబు, ఏదో ఉప్పులో తినేసానా, నైట్ అంతా కడుపులో తిప్పేసిందిరా బాబు, వామిటింగ్ కూడా అయింది. ఆంటీ మాత్రం ఫుల్ టెన్షన్ రా బాబు, మీ డాడీకి ఎక్కడ దొరికిపోతామో, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని. అందుకే నీకు కూడా చెప్పలేదు. ఇప్పటికైతే తెలిసిపోయింది కదా. ఏం చేస్తావేంటి? ఏముంది, మా నాన్నని కన్విన్స్ చేసి మీ నాన్న దగ్గర తీసుకెళ్ళటమే. పదా, టీ అయిపోయిందే. ఏదో టీ తాగినంత ఈజీగా చెప్పేసావేంట్రా? హలో, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా చూసిన వీరుడు ఒకడు ఉన్నాడు. చూడడమే కాదు, వాటిలన్నింటినీ సాల్వ్ కూడా చేశాడు. పదా, అది జరిగింది. రే, ఎక్కడికి? శ్మశానంలో నాకు సెంటు భూమి చెప్పొస్తాను. ఎందుకురా? లేకపోతే ఏంట్రా, ఆ కూరగాయలు తెచ్చిన రోజు నువ్వు రావడం కాస్త లేట్ అయి ఉంటే ములక్కడతో మర్డర్ చేసేవాడు మీ నాన్న నన్ను. దానికి అంత బుర్ర తిన్నాడంటే దీనికి చంపేస్తాడు. వద్దు, నాకు ఈ బతుకొద్దు. అలా ఏం కాదులే, దా వచ్చి కూర్చో. అంత బిల్డప్ ఇచ్చో, వీడేమో వణుకుతున్నాడు. చూడు. ఓకే, ఫాలో మీ. రోజానంట్రా అంటే ఏం లేదక్క, పదండి రండి. ఎక్కడికి రా? నా తినాలి కన్నా సంపేదా కొద్దిలేలా లేటు. ఏంటాడు? అమ్మో, దొరికితే కోసేస్తాడు. అమ్మ, ఏమైంది బే? ఉడి అమ్మ, చేతులు కత్తి కూడా ఉందిరా. అరే అష్, ఎలా రా, కూర్చో. పదా, సావే, కన్ఫర్మ్ సావే.
ఏంటి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను అంకుల్. మరి నాకు కనబడలేదే. మీరే చూడలేదు. ఆ? హాస్యం. ఆ? సర్లే, ఏంటి విశేషాలు? యాక్చువల్లీ నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంకుల్. అబ్బో, పేరేంటో? రా టాక్స్ విత్ యాష్. రానా? ఆ? రా అంటే మీరు అనుకునే రా కాదు అంకుల్. రా అంటే అంటే నిప్పులాంటి నిజాలు మాట్లాడుకోవడం నాన్న. ఓహో, థ్యాంక్స్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. సో ఫస్ట్ ఎపిసోడ్ మీతోనే చేద్దాం అనుకుంటున్నాను. ఆ? మంచిది. మరి కెమెరాలు అయ్యాయి? కెమెరా అడుగుతున్నారు కదరా. కెమెరా లేదు. వస్తున్నాయిరా కెమెరాస్ ఆన్ ద వే. వస్తున్నాయి అంకుల్. రాని రాని. వచ్చిన తర్వాత ఆ గొడవ గురించి గాని, ఆడ ఆసుపత్రిలో ఉన్నాడని గాని, చివరి కోరికలు కోరుతున్నాడని గాని అడక్కే? అడగవు కదా. పంపర్ ఆఫర్ వద్దు అంకుల్. కంగారు పడకలే. ఏం మాట్లాడుతున్నారు నాన్న? మీ అమ్మ కట్ చేయాల్సిన ఆనియన్స్ నేనెందుకు కట్ చేస్తున్నాను రా? ఆంటీకి ఏమైంది? ఆగు, లేపకో. తలనొప్పిగా ఉందని పడుకుంది. అమ్మకి ఏమైంది నాన్న? నిన్న రాత్రి మీ అమ్మ బాల్కనీలో చెప్తున్న స్టోరీ సగంలోనే ఎందుకు అనిపిస్తుంది అనుకున్నా. నన్ను చూసింది కాబట్టి. అంకుల్ మీకు నైట్ షిఫ్ట్ అన్నారు. క్యాన్సిల్ అయ్యిందిలే. క్యాన్సిల్ అయిందా? అయితే కాటికి కాల్ రాలేదన్నమాట. నాన్న, నీకు అమ్మకి ఏమైనా గొడవ అయిందా? అంకుల్, నాన్నెప్పుడు మీ గురించే. చూడమ్మా, నువ్వు వెళ్ళి నీ బ్యాగ్ సర్దుకో. నాన్న, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు ఉండు నాన్న, నీకేం తెలీదు. నువ్వు నీ బ్యాగ్ సర్దుకుని ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. అది కాదు అంకుల్, ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా. వినను. నువ్వు వరిచి గోల పెట్టినా నేను విన్ను. ఆడపిల్లవి, నువ్వే అర్థం చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. నాన్న, ఒకసారి నేను చెప్పేది విను. నేను గెంటేస్తే బాగోదు. అది ఐషు, ఆగు. మీ నాన్న అడిగితే ఏం చెప్తావు? నువ్వు అనుకుంటున్నట్లు నీ ఫ్రెండ్ అనుకోవట్లేదు, తన్ని నువ్వెప్పుడో చంపేసావని చెప్పు. వెళ్ళు. ఐషు, నాన్న ఒక్క నిమిషం. ఐషు, ఐషు, ఐషు ఒక్క నిమిషం ఆగు. ఇంత దారుణంగా ఉన్నావేంటి నాన్న నువ్వు? అరే, కోపంగా ఉన్నావు, ఒకసారి మాట్లాడితే వింటావు అనుకున్నా, మరి ఇంత చా. రే, మీరంతా కాయిన్కి ఒకవైపే చూస్తారు కదా. వాడు ఫ్లాష్ బ్యాక్ వినేసరికి నేను మీకు విలన్ అయిపోయాను. 10 లక్షలు వడ్డీతో సహా కట్టేసి మిగిలిన డబ్బుతో మిమ్మల్ని తీసుకుని ఆ ఊరు వదిలొచ్చేశాను. నువ్వు, మీ అమ్మ, ఒక బండి, కొన్ని బట్టలు, అంతే. ఈ సిటీకి వచ్చాక ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ పని వెతుక్కోవాలో తెలీదు. అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని అవమానాలు చూశానో నాకు మాత్రమే తెలుసు. అయినా వినేవాడికి ఏం తెలుస్తుంది, పడ్డవాడికి తెలుస్తుంది. కానీ ఐశ్వర్య, ఒక్కరి నేను చెప్పేది విను. ఆగు ఐషు. ఏంటి? ఎక్కడికి వెళ్తావు ఐషు? నేను ఎక్కడికైనా వెళ్తాను, పొమ్మన్నారు కదా. ఐషు, నేనేమన్నాను? మాట్లాడకుండా నించున్నావు కదా. మాట్లాడలేక నుంచున్నాను. సర్లే, ఇప్పుడు ఎందుకు వచ్చావు? అలా ఎలా వదిలేస్తా నిన్ను? బాబు, ఇప్పుడు నువ్వేం నా మీద అంత కేర్ చూపించక్కర్లేదు. ఐషు, ఒకసారి నేను చెప్పేది
మాట్లాడి ఇంకా సాల్వ్ చేస్తావు అనుకుంటే విషయం ఇంకా పెద్దది చేసావు. నీకంటే అశోకే బెటర్. ఇప్పుడు అశోక్ పేరు ఎందుకు తీస్తున్నావు? వాడి పేరు తీస్తే నాకు నచ్చదు. ఎందుకురా? అసలు నా కోసం ఏం చేసావురా? తను నాకు ఎంత హెల్ప్ చేశాడో తెలుసా? నాన్న విషయంలో కానీ హాస్పిటల్ మ్యాటర్స్లో కానీ. తనకి ఏం అవసరం చెప్పు? ఇంకా మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు. అయితే ఇప్పుడు వాడు నేను ఒకటే అంటావు? కాదు, నీకంటే వాడే బెటర్ అని చెప్తున్నా. నువ్వు ఓకే కదా? యా, ఐమ్ ఓకే. వెళ్దాం. అరే సాయి, రే Yeah, I can understand your concerns. Just give me 1 week time. I can finish this project. No, Sai. I'm sorry. It's already too late. I can't tolerate this anymore. దొబ్బే అయితే బొచ్చు, మరి ఎందుకు మాట్లాడుతున్నావు బొక్కలా? పర్లేదు. కోపం వచ్చింది కదా అని ఎక్కడ పడితే అక్కడ కొడితే ఇదిగో ఇలాగే నొప్పి వస్తుంది. కోపంలో వద్దానని నేను మీకు చెప్పానా? ఆడవాళ్ళకి కోపం వస్తే లోపల ఉన్నది బయటకు వచ్చే వరకు అరుస్తారు లేదా ఏడుస్తారు. రెండోది మనం ఎలాగూ చేయలేము. మరి మొదటిది అది చేస్తే ఖచ్చితంగా పెంటైపోద్ది, నా ఫ్లాష్ బ్యాక్ లాగా. అందుకే ఏం చేయాలో తెలియక ఇదిగో ఇలాగే బల్లల్ని గోడల్ని గుద్దుకుంటూ ఉంటాం. అది కరెక్టేలే. ఒరే, నీకింకా ఎందుకు పెళ్ళి అవ్వట్లేదో తెలుసా? నాకెందుకు అవ్వట్లే? చేసుకోవడానికి బోల్డ్ మంది ఉన్నారు క్యూలో. అవునా? ఏరి ఎక్కడ కనబట్టలేదే? ఎటకారాలొద్దు. మరి నువ్వు చెప్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఈ రోజుల్లో కుర్రోడికి పెళ్ళి అవ్వాలంటే ఒకటి మంచి జాబ్ ఉండాలి లేదా బిజినెస్ ఉండాలి. రెండూ లేవనుకో సీట్ వెనకాల కొంత సంపదైనా ఉండాలి. మొదటిది నువ్వు చెడగొట్టావు, రెండోది ఆళ్ళు హక్కు దొబ్బాడు. అసలు నీ తప్పే లేదన్నట్టు భలే మాట్లాడతావు కదా నాన్న. నేను చేసిన తప్పేరా, అందుకే అప్పుడు బయటకు వచ్చేసాను. గొడ్డులా కష్టపడ్డాను, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. కానీ ఆడు చేసింది అన్యాయం, అందుకే ఇప్పుడు మంచాన్ని పడి ఏడుస్తున్నా. తప్పుకి అన్యాయానికి చాలా తేడా ఉందిరా. అయినా నీలాంటోడికి ఏది చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్లే. సర్లే ఏదోటి. ఇన్ని బ్యాడ్ న్యూస్ల మధ్య ఓ గుడ్ న్యూస్. ఈ అమ్మాయిని చూడు,
ఈ అమ్మాయి కూడా పార్ట్ టైం ఫ్రీలాన్సరే. మహాతల్లి నిన్ను అర్థం చేసుకుందంట. అందుకే సంబంధం ఓకే చేశాను. ఈ అమ్మాయి రేపు నిన్ను కలుస్తానంది. ఒకసారి కలు. రే, నీకింకా నాదే తప్పు అనిపిస్తుందా?